గైస్ అస్సలం నేను మీ మెకానిక్ జాబ్ని. సో ఫైల్ వచ్చేసి కొత్త వీడియో చూసాను. వీడియో అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వీడియో చూడండి. అలాగే BS6 బండి BS6 యూజర్స్ ఎవరైనా ఉంటే కనుక వీడియో అస్సలుగా మిస్ అవ్వకండి. ఓకేనా, ఈ బండి 2020 అండి, BS6 మోడల్లో. బండి కస్టమర్ అయితే 5 సంవత్సరాలు అంటే ఇంతవరకు కూడా బండి పెట్టుబడి ఏం పెట్టలేదంటే బండి అయితే బాగానే ఉంది. ఓకే, నడుస్తుంది. ఇంజన్ ఎప్పుడు మార్పిస్తామన్నా అంటే ఒక 5-6 నెలలకు అట్లా మార్పిచ్చేస్తానన్నా. సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు అయితే పక్కా మార్పిస్తాను అన్నా అని చెప్పాడండి. మరి ఎంత తిరుగుతావు భయ్యా రోజు అంటే ఒక 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు అట్లా తిరుగుతాను భయ్యా అని చెప్పాడండి. నేను చెప్పేది అంటే నువ్వు అంత తిరిగినప్పుడు కంపల్సరీ కూడా నువ్వు 70-60 తిరుగుతానన్నావు అంటే కంపల్సరీ ఇంకో 20-30 ఎక్కువ తిరుగుతావు, ఖచ్చితంగా తిరుగుతావు ఒక రోజు. సో మనం అంత తిరిగినప్పుడు ఏం చేసుకోవాలి, ఖచ్చితంగా 45 రోజులు 45 నుంచి 2 నెలల మధ్యలో ఇంజనీర్ పక్కగా మార్చేసుకోవాలి గురు మనమైతే. సో ఫైనల్ వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఈ బండి వచ్చేసి కస్టమర్ అయితే వేరే బేముడోలు అంటారండి. కస్టమర్ అయితే బేముడోలు అని కనుక అక్కడ సర్కిల్ ఎవరైనా వీడియోస్ చూస్తారు కూడా నాకు ఎంతో కాన్వర్స్లో కామెంట్ చేసుకోండి. సో ఈ బండి వచ్చేసి మన దగ్గరికి వచ్చే బండి అయితే ఆగిపోయిందండి. మరి నేనైతే ప్లగ్ పీకి చూస్తే కంపల్సరీ అయితే అసలుకే రావట్లేదు. నాకు డౌట్ వచ్చి సరే కదా అని చెప్పి నేనైతే ముందు మ్యాగ్నెట్ ఒకటి చూస్తానండి. లోపల అయితే నేను ఎంతవరకు ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదండి. క్యామ్ చైన్ తెగిపోవడం, తర్వాత మన సెల్ఫ్ వీల్ చైన్ తెగిపోవడం, ఈ రెండు అయితే ఎప్పుడు చూడలేదండి. అరగడం చూశాను, సాగిపోవడం చూశాను, సాగిపోయి పడిపోవడం చూశాను, పక్కకు జారిపోవడం చూశాను, కానీ తెగిపోవడం అయితే నేను ఎప్పుడు చూడలేదండి. ఇంత గొల్లగొల్లగా అయిపోయినాయి. టెన్షన్ లివర్ రాడ్, బుష్ రాడ్ ఇవన్నీ కూడా వంగిపోయినాయి, బెండ్ అయిపోయినాయి. సో ఇంతకన్నా నేను ఎప్పుడు చూడలేదండి బాబు. అసలు ఇవన్నీ చేసుకుంటా కదా నేను కస్టమర్ చెప్పి అన్న ఇవన్నీ నీట్గా చేసుకుని బండి అయితే ఆఫ్ బోర్ చేసుకుంటే బాగుంటుంది అన్న. ఎందుకంటే వాల్స్ అయితే బెండ్ అయిపోయినాయి, మనం అయితే ఎలాగే హెడ్ అవుట్ చేస్తున్నాము. ఆ బండి కూడా నువ్వు ఎప్పుడో ఒకసారి ఇంజన్ మార్పిస్తా అంటున్నావు. ఆయిల్ అయితే 200 ml వచ్చింది, ఖచ్చితంగా బోర్ అయితే అయిపోయి ఉంటుంది. బోర్ వ్యవహారం అయితే అయిపోయి ఉంటుంది, బోర్ అయితే చచ్చిపోయి ఉంటుంది. నువ్వు కంపల్సరీ కూడా ఆఫ్ బోర్ చేసుకుంటే బాగుంటుంది అన్న అని చెప్పాను. సో నేను ఎలాగైతే చెప్పాను అలాగే హెడ్ అయితే ఓడది చూసాక పిస్టన్ నిండా కూడా ఇవే ఉన్నాయండి. ఏంటి, ఆయిల్ చెమ్మ మొత్తం, పిస్టన్ మొత్తం ఆయిల్ చెమ్మే ఉందండి, బాగా చికాకు ఉంది. సో మనోడైతే సో ఓకే అన్న అదన్నా ఇదన్నా అని చెప్పాడండి. బండి కస్టమర్ అయితే మనం నీట్గా 3 రోజులు ఉంచుకున్నాం. బండి నీట్గా చాలా నీట్గా చేసి ఇచ్చామండి. మొత్తం మనం ఏ ఐటమ్ వాడినా సరే ఒరిజినాలిటీ వాడతామండి. ఎక్కడ పడితే అక్కడ దొరికే అల్లా తప్ప అయితే అసలుకే వాడిన ఇంజిన్ విషయంలో మాత్రమే నేను చెప్తున్నాను. ఇంజిన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అసలు అవ్వదండి. ఈ బండికి వచ్చేసి నేను టైమ్ ఇంజిన్ కిట్ మొత్తం వేసాను. బోర్ వీలు, టైషన్ వీలు, పంప్ వీలు ఇవన్నీ, దాంతోపాటు ఆఫ్ కిట్, ఇంజిన్ ఆయిల్, తర్వాత వచ్చేసి ఉషా పిస్టన్ కాదండి, ఉషా వాల్స్ వేయించాను, శామ్ పిస్టన్ వేయించాను. ఓకేనా, ఉషా వాల్స్ వేయించుకొని దాంట్లో 2 గైడ్లు పోయినాయి, 2 గైడ్లు వేసుకున్నామండి. తర్వాత వచ్చేసి బోర్ కటింగ్ అనేది చేసుకుని ఇవన్నీ చేసేసుకొని మనం దీనికి ఎంత తీసుకోవచ్చు అదైతే నాకు కింద కాన్వర్స్లో కామెంట్ చేసుకోండి. మరి ఎంత తీసుకోవచ్చు ఏంటి, దీని ఎన్వైర్మెంట్, దీనికి కథ ఏంటి అని చెప్పి. సో ఫైనల్గా వచ్చేసి మనమైతే దీనికి అన్ని ఒరిజినల్ వాడేమండి. హీరో ఒరిజినలే వాడానండి. చూడండి ఒకసారి మీరు, క్యామ్జన్ కిట్టే కానీ ముషరాటే కానీ ఏదైనా సరే సైడ్ కవర్ కానీ అన్నీ కూడా మనం ఒరిజినలే వాడామండి. సో ఫైనల్గా వచ్చేసి దీనికైతే మనం ఇంజిన్ కూడా టోటల్ ఆయిల్ పోసామండి. మరి క్యాస్టర్ పోయచ్చు కదా, సర్వో పోయచ్చు కదా నేను అడగచ్చు. టోటల్ మనం ఏ ఆయిల్ పోసానండి, నువ్వు 200 ఆయిల్ పోయినాయి, 350 పోయినాయి, 250 పోయినాయి, 400 పోయినాయి. ఏ ఆయిల్ పోయినా సరే ఖచ్చితంగా 10 to 15 days మధ్యలో మార్చేసుకోవాలండి. ఒక 400-500 కిలోమీటర్ మధ్యలో మార్చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో రసం ఏదో ఉంటుంది కాబట్టి మనం త్వరగా మార్చుకోవాలండి. క్యాంపింగ్ చేసుకున్న దీంట్లో వచ్చేసి మనకి పంపు వీలు, బోర్ వీలు, టెన్షనర్ వీలు, దాంతోపాటు రాడ్డు, టెన్షనర్ లివరు ఇవన్నీ మనం నీట్గా వచ్చినాయండి. ఎక్కడ కూడా ఏది కాకుండా. ఇంకో విషయం నేను చెప్పాలంటే మీకు, అంతకుముందు మన ఈ BS4 బళ్ళుగా మనం ఎక్కియాలనుకుంటే మన పంపు వీలు వేయాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా క్లచ్ ఓడ తీయాలండి బాబు, మామూలు తలపట్టు కాదు. దీనికి వచ్చేసి ఏమీ లేదండి, ఎల్లంకి ఒకటి ఇచ్చాడు 5 నెంబరు. ఆ ఎల్లంకి కనుక ఓడ తీసుకుంటే నెంబర్ 1గా మీకు ఎక్కేస్తుందండి. చాలా బాగుంది ఓల్డ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే. లైక్ ఇదే బాగా నచ్చిందండి. ఎందుకంటే ఫిట్టింగ్ విషయంలో మీకు ఇది బాగా నచ్చిందా, అంతకుముందు బాగా నచ్చిందా, నాకు కింద కాన్వర్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా కనుక మెకానిక్ సోదరులు నా వీడియో చూసినట్టయితే. సో ఎప్పుడైనా నేను చాలాసార్లు చెప్తూనే ఉంటానండి, బండి బోర్ చేయడం గొప్పతనం కాదు. ప్రతి బండి కూడా ఎప్పుడైనా సరే ఏ బండి బోర్ చేసినా సరే కంపల్సరీ ఆయిల్ ఎత్తుతుందా లేదా చెక్ చేసుకోవాలండి. మనం ఆయిల్ ఎత్తకుండా మనం బండి కస్టమర్కి ఇచ్చామంటే మాత్రం కస్టమర్ ఒక 4-5 కిలోమీటర్ల కస్టమర్ ఖచ్చితంగా బండి అయితే బోర్కి వచ్చేసి బండి అయితే సీజ్ అయిపోయింది ఇంజిన్ అండి. అదంతా తలపోటండి. ఎప్పుడైనా సరే మనం బండి ఇచ్చేటప్పుడు కస్టమర్కి ఎలాగ ఇవ్వాలి, చాలా నీట్గా, చాలా పద్ధతిగా అన్నీ కూడా ఒరిజినాలిటీ వేసి ఇవ్వాలండి. అది నా పాలసీ అండి. నేను ఏ కస్టమర్కి ఏ బండి చేస్తాను సరే చాలా నీట్గా వేస్తాను, చాలా క్వాలిటీగా వేస్తాను, ఎక్కడ తగ్గించేయండి. అది కూడా ఇంజిన్ విషయంలో అయితే చాలా ముఖ్యంగా, మరీ ముఖ్యంగా చెప్తున్నా. ఇంజిన్ విషయంలో అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వండి. అన్నీ మనకి ఒరిజినాలిటీ రావాలి. కావాలంటే ఒక రూపాయి కస్టమర్ మనం ఒక రూపాయి మిగించుకున్నాము అంటే రేపు పొద్దున్న ఆ కస్టమర్ ఇక్కడ నుంచి మనం ఇంకో 10 మంది చెప్తారండి. ఎందుకంటే సాటిస్ఫై అవ్వరు కాబట్టి. సో మనకి కూడా ఒరిజినాలిటీ చేసుకోవాలి. చూస్తాం కదండి, వాల్స్ అయితే ఆయన బాగా వస్తుంది. సో తక్కువ ఎవరైనా చూస్తే కామెంట్ వేసుకోండి హాయ్ అని చెప్పి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకంటే మనం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం, ఇంకా మంచి చేసుకుంటే చాలా వస్తాయి. హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మీరు కంపెనీ సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ఇన్స్టాగ్రామ్లో అయితే 6K దగ్గర ఉన్నాము. ఇన్స్టాగ్రామ్లో త్వరగా 6K కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైనా కనుక ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే కంపల్సరీ కూడా ఒకసారి యూట్యూబ్ బయోలోకి వెళ్ళి నా లింక్ ఉంది, ఒకసారి నా ఛానల్ లింక్ దాంట్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఫాలో అవ్వండి. సో